శ్రీ గజలక్ష్మీ మహత్యము. ఓం శ్రీ గజలక్ష్మీ దేవ్యై నమః. మహాజనులారా, మన వంటి వారిచే గజలక్ష్మిగా కీర్తింపబడుచున్న ఈ మహామాతయే స్వర్గలక్ష్మి. 714 లోకములకును 33 కోట్ల దేవయోనులకును సర్వాధికారి అయిన శ్రీ ఇంద్రులవారి సర్వ సౌభాగ్య సంపదలకు మూలస్వరూపిణి. తలచుకునినంత మాత్రము చేతనే సర్వసుఖభోగ భాగ్యాలను అనుగ్రహించగల అపురూప శక్తి సంపన్న శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క చతుర్ధాంశయే ఈ దేవి. వినీలాంబరధారిణి, వినీలాభరణ, పుష్పమాల్యాదకములు ధరించి నీలి కమలపు గద్దెపై దివ్య మకుటాది భూషణయుతమై ఉభయపార్శ్వముల 2 ఐరావత డింబకములు అమృత కళసముతో అభిషేచనము చేయుచుండగా మహేంద్ర దేవతాగణము సమస్తము ఈ తల్లి పాదాలపై తలలు వాల్చి తమ కిరీటములనే భిక్షపాత్రలుగా మార్చి దేహి దేహి అని యాచకతాతుల్యముగా పుత్రవత్గా ప్రార్థిస్తూ ఉంటారు. తోచినట్లుగా వర్ణించటమే గాని నిజానికామె యక్షరూపిణి. ఆమె రూపాన్ని ఏ ఒక్కరూ వర్ణించలేరు. దేవతల గర్వభంగము. శ్రీ మహాలక్ష్మి యొక్క యథార్థాంశగా ఈవిడిని కీర్తిస్తూ ఉంటారు. ఒకానొక పర్యాయము దేవదానవ యుద్ధములో విజేతలైన దేవతలు తమ విజయోన్మాదమునందు ఈ మహాతల్లిని విస్మరించి వేడుకలు చేసుకోసాగారు. అప్సరసలందరిలోనూ అత్యంత ఆకర్షణీయమైన రంభతో ఇంద్రుడు వినోదించుచూ ఉన్నాడు. దూర్వాస మహర్షి వైకుంఠములో విష్ణువును దర్శించి లక్ష్మీనారాయణులు అనుగ్రహించి ఇచ్చిన పారిజాతమాలతో అటుగా వెడలుచున్నాడు. ఇంద్రుడు ఆ ఋషిని చూచి మొగమాటముగా మ్రొక్కినాడు. అల్పసంతోషయోగు ఆ మునిపుంగవుడు ఆ మాత్రమునకే సంతసించి లక్ష్మీనారాయణ దత్తమైన ఆ పారిజాతమాలను ఇంద్రునకు బహుకరించి వెడలిపోయెను. కామోపభోగలాలసురై ఉండిన ఇంద్రుడు ఆ పారిజాత మాలికను తన పట్టపుటేనుగగు ఐరావతమునకు అలంకరింపినాడు. కాని లక్ష్మీనారాయణ ప్రసాదమైన దానిని ఆ గజము భరింపలేకపోయినది. అది దిక్కులదర ఘీంకరించి పరుగెత్తి పాలకడిలిలో పడినది. తక్కిన మందలను దానిని అనుసరింపగా కేవల మేధాజీవ సంపన్మాత్రుడైన ఇంద్రుడు విష్ణువుని శరణు కోరినాడు. దయదలిచిన దామోదరుడు లక్ష్మిని పునః ప్రభవించమని కోరినాడు. వల్లభుని వాంఛాపూర్తికై ఆ తల్లి ఒల్లకొనిన్నది. అప్పుడే క్షీరాబ్ది మథనము కాగా ఆ పాలకడలి రాయుని గర్భమునందుండి మహాపద్మాసనయై ఇంద్రసంపత్తులనెల్ల వెలికిబెట్టుచు ఐరావతమును ద్వంద్వరూపమున తనను సేవింపుచుండగా ఆవిర్భవించినది. కాని 2 ఐరావతములు తగవు కావున వానినే 4 దంతములు గల ఒకే ఐరావతముగా మార్చి ఇంద్రునికిచ్చి ఆ లక్ష్మి పట్ల మాత్రము ఉభయపార్శ్వములను గజరూపములు నియమించిరి. ఆ లక్ష్మి పునః పురుషోత్తముని వరించి విష్ణుపత్ని అయినది. అట్టి స్వర్గసంపన్మూలమైన ఆ తల్లియే క్షీరసాగర పుత్రికగా అభివర్ణించబడినది. ఆమెకు నమస్సులు. ఆమె గురించి తెలియజేయు ఈ కథ వినినను చదివినను సర్వసుఖ సౌభాగ్యములను చేకూరును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.